సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళపై ఉందని యువనాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. ఒంగోలు 48వ డివిజన్లోని కార్పొరేటర్ వేమూరి భవానీ ఆధ్వర్యంలో 30 కుటుంబాలు బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి ప్రణీత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ప్రణీత్ రెడ్డి చెప్పారు. ఈ సంక్షేమ పథకాలను చూసి 48వ డివిజన్లోని తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో వైసీపీలోకి రావటం జరిగిందని అన్నారు. ఇళ్లలో నుంచి బయటికి రాని మహిళలు ఈరోజు జగన్ను సీఎం చేసుకోవటానికి బయటకు వచ్చి వైసీపీలో చేరటం సంతోషంగా ఉందన్నారు. పార్టీలో చేరిన వారిలో కాశీ ఈశ్వరి, కుమారి, రాజీ, మనోహరమ్మ, మాధురి, వాణి, ప్రమీల, అర్చన, అంజలి, మరో 25 మంది మహిళలున్నారు. అనంతరం చంద్రయ్య నగరకు చెందిన పేద వికలాంగురాలు మల్లేశ్వరి తాను ప్రెగ్నెంట్తో ఉన్నానని, కుటుంబం గడవటం ఇబ్బందిగా ఉందని చెప్పగా వెంటనే 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు వేమూరు మాల్యాద్రి, మాతా శిశు వైశాల్ డైరెక్టర్ విజయలక్ష్మి, శ్రీదేవి, ప్రమీల, అంజమ్మ, తిరుపతమ్మ, పవన, వాణి, గాయత్రి, అన్నమ్మ, వేమూరి వెంగళరావు, డేవిడ్, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణపురం 48th డివిజన్లో ఆల్మోస్ట్ 30 ఫ్యామిలీస్ జాయిన్ అవడం జరిగింది. ఎక్కువగా లేడీస్ వచ్చారు. వాళ్ళు ముందు చాలామంది, దాంట్లో సగం మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు, సగం మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ముందు వాళ్ళు హౌస్ వైఫ్లు, వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళే స్వచ్ఛంగా పార్టీ కోసం పనిచేస్తాము, మేము ఓట్లు మారుస్తాము, జగన్ గారి స్కీమ్స్ చాలా బాగున్నాయి, మీ పట్టాలు ఇచ్చి ఉన్నారు, సో మేము కంపల్సరీ పార్టీ రావాలా, మేము పనిచేస్తామని వాళ్ళే బయటకు వచ్చారు. చాలా సంతోషమైన విషయం. ఈరోజు ఈ ప్రోగ్రాము చేసినందుకు ముఖ్యంగా ఈ కార్పొరేటర్ మాల్యాద్రానికి, విజయలక్ష్మి అక్కకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకటే, జగన్ గారు స్కీమ్స్ ఎక్కడ జగన్ గారు రాకపోతే మళ్ళీ స్కీమ్స్ ఎక్కడ ఆగిపోతాయో అని ఒక లేడీస్లో ఒక బాండ్ జగన్ గారితో బాగా మాకంటే ఎక్కువ ప్రేమ జగన్ మీద చూపిస్తున్నారు లేడీస్. అది క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళ మాటల్లో. సో నేను ఒకటే చెప్తున్నా, కన్ఫామ్గా పోయిన మెజారిటీ దాటిద్దని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా లేడీస్లో బాగా రెస్పాన్స్ ఉంది, యూత్లో కూడా. ఒక సీఎం ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ అంటాడో అని అనుకుంటూ ఉండేవాళ్ళం, కానీ చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలు, ముస్లిమ్స్ ఆల్మోస్ట్ వన్ సైడ్ అయిపోతున్నారు. 70-80% ఓట్లు పడిపోతాయి. సో అందుకని గట్టిగా చెప్తున్నా, 20,000 పైన మెజారిటీ ఉంటుంది ఈసారి ఒంగోలులో. వన్ సైడ్ ఎలక్షన్ ఉంటుంది. అంటే ఈ మధ్య రీసెంట్గా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి దాని ఎఫెక్ట్ ఏమన్నా? అంటే ముస్లిమ్స్, మైనారిటీ, క్రిస్టియన్స్లో ప్లస్ అయ్యింది కదా బీజేపీ కలవటం వల్ల. మేబీ కొన్ని క్యాస్ట్లో, అప్పర్ క్యాస్ట్లో కొంచెం తగ్గచ్చు, అంతేగాని దాని ఎఫెక్ట్ అంతేం లేదు. ప్లస్ ఏ ఉంటుంది కానీ మైనస్ అంత ఉండదు. ఎందుకంటే 3 పార్టీలు కలిసినప్పుడు ఏ పార్టీ మేనిఫెస్టో వర్కౌట్ అయ్యింది చెప్పండి? ప్రతి పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుందిగా. ఇప్పుడు ఏ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు? జాయింట్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్ చూసుకుంటారా, పబ్లిక్ ఇంట్రెస్ట్ చూస్తారో అర్థం కావట్లేదు. అదిగో పబ్లిక్ ఆలోచిస్తారు కదా. 3 నాయకులు, ఏ నాయకుడి గురించి కొట్టేస్తారు, ఏ నాయకుడు సీఎం అవుతారు అని చూడాలి కదా. ఈరోజు మా 48వ డివిజన్లో 30 కుటుంబాలు పైగా వైసీపీలో చేరటం జరిగింది. వాళ్ళందరినీ ఈరోజు మా యంగ్ డైనమిక్ లీడర్ ప్రణీత్ బాబు ఆధ్వర్యంలో చేర్చుకోవడం జరిగింది. వాళ్ళందరూ మా వాసన చేసేటువంటి కొన్ని సేవలు అయితేమి, వాసన ఇచ్చినటువంటి కొంతమందికి సహాయం అయితే వాళ్ళందరూ అందుకని స్వచ్ఛందంగా ఇళ్లలోంచి బయటకు వచ్చి, ఎప్పుడు ఇంట్లోంచి బయటికి రారు అలాంటి వాళ్ళు అందరూ వచ్చి మేము ఎలక్షన్లకు వాసన కోసం కష్టపడి తిరుగుతాము. వాసనను గెలిపించడమే మా ధ్యేయం. ఎందుకంటే వాసన లాంటి వ్యక్తి మాకు అవసరం. మాకు ఎప్పుడైనా అన్నానంగానే ఆదుకుంటున్నాడు. అందుకని ప్రతి వాళ్ళు గుర్తించి వాళ్ళే వచ్చి ఈరోజు చేరటం జరిగింది. అలాగే మా డివిజన్ మహిళా నాయకురాలు శ్రీదేవి అయితేమి, మన విజయ అయితేమి, తిరుపతమ్మ, అలాగే మల్లేశ్వరి, అంజమ్మ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కష్టపడి ఇక మా డివిజన్లో కూడా బాగా మెజార్టీ తీసుకొస్తామని చెప్పి వాసనకి పోయినసారి వచ్చిన దాని మీద నాకు 600 మెజార్టీ రావడం జరిగింది. ఈసారి వాసనకి 600 నుంచి 800 మెజార్టీ తీసుకురావడానికి మేమందరూ కృషి చేసి వాసనని పోయినసారి 25,000తో గెలవడం జరిగింది. ఈసారి ఇంకొక 5,000తో 30,000తో గెలిపిస్తామని చెప్పి మేమందరం కష్టపడి పనిచేస్తామని చెప్పి
ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. ఈరోజు మా 48వ డివిజన్లో 30 కుటుంబాలు అందరమే లేడీస్ని స్వచ్ఛందంగా వచ్చి మేము వాసన్నకి ఎలక్షన్లో చేస్తామని చెప్పేసి ముందుకు వస్తుంది జరిగింది. కొంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మా పార్టీ వాళ్ళు ఉన్నారు. మాల్యాద్రన్ సమక్షంలో, మా మహిళా నాయకురాల సమక్షంలో, బాబు గారి సమక్షంలో మన పార్టీలో స్వచ్ఛందంగా చేర్చడం జరిగింది. అదేవిధంగా రేపు మేము వాసన్న విజయానికి మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి మరొకసారి మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఇప్పుడు మీడియా వాళ్ళు క్వశ్చన్ అడిగారు బాబు గారిని, పార్టీలు 3 ఏకమైనవి గెలుస్తారని చెప్పేసి. నేను ఒకటే చెప్తున్నానండి, చెడు అనేది 4 రకాలుగా ఏకమైన మంచి ఒకే చోట ఉంటుంది. ఆ మంచిని గెలిపించుకోవడానికి ఈరోజు ప్రజలందరూ సంక్షేమ పథకాలు అనేది మాకు రావాలి, కుల మత భేదం చూడకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు జగనన్న ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలు మళ్ళీ రావాలంటే మళ్ళీ మా జగనన్న రావాలని, అదేవిధంగా పేదవాడికి ఏ కష్టం వచ్చినా మా వాసన్న ఇంటికి వెళ్తే మాకు ఏదో ఒక తన దగ్గర సహాయం చేస్తాం అనేది ప్రతి ఒక్కరూ లబ్ధి పొంది ఉన్నాం కాబట్టి ఇక్కడ మా వాసన్న రావాలని చెప్పేసి మేమందరం కలిసికట్టుగా కోరుకుంటున్నాం. కాబట్టి మేమందరం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అక్కడ జగనన్న ఇక్కడ వాసన్న గెలుపుకుంటామని చెప్పి మరొకసారి ఘంటాపదంగా మీకు తెలియజేస్తున్నామండి.